హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎడతెరిపి లేకుండా అతి భారీ వర్షపాతం నమోదవుతుంది తెలుగు రాష్ట్రాల్లో. చాలా ప్రాంతాలు నీట మునిగాయి. వివరాలకు వెళ్దాం, వాతావరణ పరిస్థితిని తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ సగటున 15 నుంచి 20 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది తెలుగు రాష్ట్రాల్లో. ముఖ్యంగా మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కూడా ఎడతెరిపి లేని భారీ వర్షపాతం నమోదైంది. ఈ రోజు రాత్రికి మరింతగా వర్షాలు పెరుగుతాయి. విజయవాడ, మంగళగిరి, తాడేపల్లి, తాడికొండ, ఏలూరు, నర్సరావుపేట, చిలకలూరుపేట, రేపల్లె, మైలవరం, తిరువూరు ప్రాంతాల్లో అతి భారీ వర్షపాతం నమోదైంది. ఈ రోజు రాత్రికి వర్షాలు మరింతగా పెరగనున్నాయి. ఇక ఆ తరువాత రాయలసీమ వ్యాప్తంగా మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షాలకు రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. పలు ప్రాంతాలు కూడా నీట మునిగాయి. జిల్లాల వారీగా చూసినట్లయితే సిద్దిపేట, మల్కాజిగిరి, యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్, జోగులాంబ, గద్వాల్, నారాయణపేట్, జగిత్యాల, పెద్దపల్లి ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఆగస్టు 14, 15, 16 తేదీలో కుండపోత వర్షపాతం నమోదవుతుంది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో. ప్రస్తుతానికి ప్రజలందరూ అప్రమత్తతగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. స్టే సేఫ్. థ్యాంక్ యూ.